ఉదయం 8 గంటల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డారు. పట్టణంలోని బాలుర పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, జిల్లా ఏఎస్పీ చైతన్యరెడ్డిలు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఏఎస్పీ చైతన్యరెడ్డి జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తన ఓటు హక్కును పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వినియోగించుకున్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ కోసం ఓటింగ్ నడుస్తుంది. టోటల్ 41 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో 13 కామన్ పోలింగ్ స్టేషన్స్ ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఓటింగ్ కోసం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటింగ్ ఇప్పుడు పీస్ఫుల్గా నడుస్తుంది. ఎంసీసీ టీమ్స్ యాక్షన్లో ఉన్నాయి. తర్వాత ఐ రిక్వెస్ట్ ఆల్ ఓటర్స్ టు కమ్ అండ్ యూజ్ దేర్ రైట్ టు ఓట్. ఓటింగ్ 8 AM to 4 PM వరకు ఉంటుంది. సో 4 PM వరకు ఓటింగ్ చేయాలి. అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీఆర్ ఎన్షూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. జిల్లాలో 8 యూత్స్ ఉన్నాయి. అన్ని సెంటర్స్ దగ్గర మనము స్టాటిక్ బందోబస్తు అంటే పోలింగ్ స్టేషన్స్ దగ్గర అండ్ లొకేషన్స్ ఎక్కువ ఓటర్స్ ఉన్న దగ్గర అడిషనల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ పోల్ 4 o'clock క్లోజ్ అయిన తర్వాత హోల్డ్ మెటీరియల్ అంతా ఇట్ హ్యాస్ టు గో టు కరీంనగర్ రిసెప్షన్ సెంటర్. ఆర్మ్డ్ ఎస్కార్ట్ తోటి అక్కడికి పంపడం జరుగుతుంది. సిచ్యువేషన్ అంతా పీస్ఫుల్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఓటర్స్ టు కమ్ అండ్ కాస్ట్ దేర్ ఓట్. ఎంతమంది స్టాఫ్? కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మాకు భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైనా ఖచ్చితంగా మీకు కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని శాసన మండలిలో ప్రజాస్వామికబద్ధంగా ప్రజా సమస్యలపై గొంతెత్తేటటువంటి నాయకులను, పట్టభద్రులకు న్యాయం చేసేటటువంటి నాయకులను ఎన్నుకునే అవకాశం కల్పించినటువంటి ఈ ఓటు హక్కును ఈ దేశం కల్పించినటువంటి ఈ భారత రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఓటు హక్కును ఖచ్చితంగా ప్రతి పట్టభద్రుడు ఉపయోగించుకొని మనకు సరైనటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, మేము ఇంతకుముందే ఓటు హక్కును కూడా మాకు కల్పించినటువంటి ఓటు హక్కును మేము వినియోగించుకోవడం జరిగింది. జై భారత్.